పోతే వాళ్ళ అబ్బాయిని పరామర్శించడానికి వెళ్ళాను. పోయిన వాడికి 92 ఏళ్ళు, పోకేమవుతాడు, ఏదో పలకరించడానికి వెళ్ళాం. వీడికి 70 ఉన్నాయి, వీడు తక్కువవాడు కాదు. పలకరిస్తూ ఉంటే అప్పటి వాడికి మునిమనవరాలు పుట్టింది. ఆ అమ్మాయి వీడి కాళ్ళ దగ్గర ఆడుకుంటాను. ఏమయ్యాలా, నాన్నగారు పోయారట కదా. అవునయ్యా అన్నాడు. ఆ విషయం మీద దానికి ఏమి చింత ఏం లేదు, ఊరిగా నేను వెళ్ళాను అంతే, అనవసరంగా అని చెప్తే ఆయన వ్యాపారం చేస్తూ ఉంటాడు. అందుకని వ్యాపారం బాగుందా, ఏదో అడగాలి కదా, ఆరోగ్యం బాగుందా అనడానికి ఏం లేదు, అన్ని వ్యాధులు ఉన్నాయి వాడికి, తెలుస్తూనే ఉంది. అందుకని వ్యాపారం బాగుందా అన్న. ఇంకా దీనికోసం సంపాదించాలయ్యా అని అన్నాను. మునిమానవరాల కోసం సంపాదిస్తాడా? అయ్యి బాబోయ్, ఎంత అజ్ఞానంలో ఉన్నారు జనం అనుకున్నాను. చివరికి ఏమిటంటే నేను పలకరించి వచ్చేసాను, అంతా అయిపోయింది. విచిత్రం అంటే 10 రోజుల్లో నాకు కబురు వచ్చింది, వీడు పోయాడు. నమశివాయ. ఇప్పుడు మునిమానవరాల కోసం ఎవడు సంపాదిస్తాడు? ఇవి భగవంతుడికి కావాలా? పైగా 100 రోగాలు ఒంట్లో ఉన్నాయి కదా, ఎప్పుడు పోతామో తెలియదు కదా, భగవన్నామస్మరణ చేసుకుందామని లేదా, ఇంకా కాళ్ళ దగ్గర చిన్నపిల్ల వేలాడుతుంటే దీనికోసం కూడా నేను సంపాదించాలరా అంటే నన్ను రాగలిగే అనగలిగేంత చనువు ఉందిలేండి, బంధువు కదా, అందుకే అన్నాడు. సరే కానీలే అన్నాను. దానికేముంది, పైవాడు రా